హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అ బాడ్మాస్టరల్ క్వశ్చన్. సో ఈ వీడియో అనేది బిగినర్స్కి కానీ లేదా మ్యాథ్స్లో పూర్గా ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఈ బాడ్మాస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే, బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. దీని విధంగానే ఈ రూల్ని ఫాలో అవుతూనే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చేయాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ, లేక బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఇలాంటివి కనిపిస్తుంటాయి. సో ఇది జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్గా ఈజీగా తీసుకున్నాను, బట్ మనం ఎగ్జామ్స్లో చూసుకుంటే కొంచెం టిపికల్గా వస్తుంది. సో ఈ క్వశ్చన్ మనం చూసేద్దామా? దీని పరంగానే ఇది చేయాలి. ఓకే, ఫస్ట్ బ్రాకెట్ ఉందా ఇక్కడ? లేదు. ఆఫ్ ఉందా? లేదు. సో డి ఉంది, డివిజన్ ఉంది కదా. సో ఫస్ట్ టూ వస్తుంది కదా, 2. సో నెక్స్ట్ ఇంటూ 11 మైనస్ 222 ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మల్టిప్లికేషనా మైనస్సా? మల్టిప్లికేషన్ ఫస్ట్ వస్తుంది కాబట్టి ఇది తీసుకోవాలి. సో మల్టిప్లికేషన్ తర్వాత కదా సబ్ట్రాక్షన్ వస్తుంది. సో చేస్తే ఏమవుతుంది? 22 మైనస్ 222, ఐ మీన్ 222. సో చేస్తే ఎంత వస్తుంది? మైనస్ చేస్తే, సో దీన్ని చేసే క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 200. సో 200 ఈజ్ ద ఆన్సర్. సో ఐ థింక్ దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ ద బిగినర్స్. అండ్ ఇది కొంచెం డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేసి అండ్ బాగా లిజన్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ exams and for your maths. Thanks for watching and don't forget to subscribe my channel and like this video. So bye bye.